హాయ్ ఫ్రెండ్స్, నేను రాజన్న సిరిసిల్ల నుంచి నాని మాట్లాడుతున్నారు. చాలామంది మాకు ఏదన్నా ఎంగేజ్మెంట్కి వెళ్తే వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయి, సో మాకు ఢిల్లీలోకి పోతే బస్సులు ఎక్కడ దొరుకుతాయని చాలామంది కూడా అడుగుతున్నారు. సో మేము వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్లలో విద్యానగరం బ్రిడ్జి పక్కన మనకు 40 సీటర్ బస్సులు అయితే ఉన్నాయి, 40 సీట్ల బస్సులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు పెళ్ళిళ్ళకు కానీ ఎంగేజ్మెంట్లకు కానీ ఏదైనా యాత్రలకు కానీ ఇక్కడ ఉన్నాయండి బస్సులని. యాత్రలకు కానీ ఇక్కడ ప్రతి ఒక్క బస్సు కూడా దొరుకుతుంది. మీరు ఇక్కడ విజయనగర్కి వచ్చినాక ఇక్కడ మా ఆఫీస్ ఉంటుందండి. మా ఆఫీస్ కాడికి వచ్చినాక మీరు అక్కడ టెంపో ట్రావెలరు, మినీ బస్, పెద్ద బస్ మీకు అందుబాటులో దొరుకుతుంది. సో ఎంగేజ్మెంట్కి మాకు 20 మంది వెళ్ళాలనుకో 22 సీట్ల బస్సు ఉంటుంది. సో 40 మంది వెళ్ళాలనుకో 40 సీట్ల బస్సు దొరుకుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అలా ఎల్ఈడి టీవీ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మనకు ఎంటర్టైన్మెంట్ కూడా డెక్ కూడా ఉంటుంది. డెక్ కూడా మనకు సాంగ్స్ కానీ చాలా చక్కగా ఉంటుంది. సో డ్రైవర్ కూడా మీకు ఎంత అంటే చాలా సంతోషంగా మీకు కస్టమర్కు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల తీసుకుపోతుంది. మీకు ఎక్కడైనా ఇబ్బంది లేకుండా తాత్పరంగా తీసుకొస్తారు. మళ్ళీ మాకు సీట్లు వచ్చేసి మీరు సీట్లు కూడా ఎట్లుంటాయో అని అంటారు. సీట్లు కూడా పుషింగ్ సీట్లు అండి. మీరు ఆరామ్ సీట్ల బ్యాక్ సైడ్ అనుకుని కూడా పడుకోవచ్చు. అలానే మీకు ఇబ్బంది లేకుండా మీ అందుబాటులో మీకు మీ బడ్జెట్లో తక్కువలో మనకు వెహికల్స్ కూడా దొరుకుతాయి. సో మీరు బండిని చూడొచ్చు. బండిని చూసినాక మీరే అంటారు చాలా బాగున్నాయి బండ్లు అని. అలానే ఇంకో విషయం కూడా చెప్తానండి. మీకు యాత్రలు కూడా వెళ్ళాలి అని అనుకుంటే కూడా యాత్రలు కూడా వెళ్ళచ్చు. యాత్రలకు మేము ఇటు కాశీ వెళ్ళాలనుకుంటున్నాం. కాశీ వెళ్ళాలి, మాకు ట్రైను తెలియదు. సో ఏదైనా యాత్రలు చేసే బస్సులు కూడా ఉంటాయి అని అంటే విజయనగరంలో యాత్రలు చేసే బస్సులు కూడా ఉన్నాయి. మీకు ఫస్ట్ స్టార్ట్ చేసేది సిరిసిల్ల నుంచి, నాగ్పూర్ నుంచి రామ్కేట్ నుంచి అలహాబాద్ త్రివేణి సంగమం ఉంటుంది. అక్కడ శక్తిపీఠం ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్ కాశీలో మీకు 3 రోజుల నిర్రు ఉంటుంది, లేకపోతే 9 రోజుల నిర్రు ఉంటుంది. అక్కడి నుంచి గయా బుద్ధగయ తీసుకుపోతాం. బుద్ధగయ నుంచి మళ్ళీ అయోధ్య నుంచి నైనిశరం తీసుకుపోతాం. నైనిశరం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు పూరి జగన్నాథ్, అక్కడి నుంచి వైజాగ్లో మీకు బీచ్ గిట్లా చూపించి మళ్ళీ అక్కడి నుంచి సింహాచలం అప్పన్న, అక్కడి నుంచి అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ ఇలా మేము టూర్లు ఉంటాం. అలానే మేము ఇక్కడి నుంచి మేము కాశీకి వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం ఎలా చూడాలి, మాకు ట్రైన్ తెలియదు, బస్సు తెలియదు అని చాలామంది కూడా అడిగారు. సో అందరికీ ఒకటి ముచ్చట చెప్తున్నాను. కాశీ మనకు రామేశ్వరం కూడా వెళ్ళాలనుకుంటా కూడా మాకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. శ్రీశైలం, మహానంది, హవబెల్లం,